అధికారంలోకి రావాలని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఆ మొండి చేయోళ్ళు మోసం చేసిండ్రు, గెలిచిండ్రు. కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు, తప్పు రేవంత్ రెడ్డిది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన నిజాయితీగానే మోసం చేసిండు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీలలో? ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు, చూసిరా మీరు లేదా? అది మోసపోవాలని కోరుకుంటారు ప్రజలు, మోసగాళ్ళని నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు. కానీ నిన్న ఇవాళ చూస్తున్నా, అమ్మతోడు చెప్తున్నా, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. అరే రే 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 ఏం తిట్లు తిడుతుర్రా ఆయన, నాకు అర్థం కాదు. మొన్న ఒక అవ్వని చూసిన, మీ కల్వకుర్తి తాలూకానేనట, ఎర్ర సీర కట్టుకున్నది, మా అమ్మమ్మ లెక్కనే ఉన్నది చూస్తే, పెద్ద మనిషి. ఇక ఆమె తిట్టుడు చూస్తేనైతే ఇంకోడు రేషం ఉన్నోడైతే యాడనో పాడుపడ్డ బావి చూసుకొని ఆయన దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లజ్జ లేని బతుకు కాబట్టి బతుకుతుడు, కానీ అవి ఏం తిట్లే నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి గిన్ని తిట్లు తినగానైతే నేనైతే నా జీవితంలో చూడలే. మీరు చూస్తురా లేదా? నేను అడుగుతున్నా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎవరిని మోసం చేయలేదు రేవంత్ రెడ్డి? ఇప్పటికీ కులగణన అన్నాడు, 42% రిజర్వేషన్ అన్నాడు, బీసీలను మోసం చేసిండు. రైతులకు రుణమాఫీ అన్నాడు, 10,000 కాదు 15,000 అన్నాడు, వాళ్ళని మోసం చేసిండు. రైతు కూలీలు 12,000 ఇస్తా అన్నాడు, మరి ఇలా వాళ్ళకు మోసం చేసిండు. ఆడబిడ్డలు 25,000 ఇస్తా అన్నాడు, మిమ్మల్ని మోసం చేసిండు. పెళ్లి కాని అమ్మాయిలు స్కూటీలు ఇస్తా అన్నాడు, తులం బంగారం అన్నాడు, లగ్నం చేసుకుంటే వాళ్ళని మోసం చేసిండు. ఆఖరికి ఈరోజు ఎట్లయిపోయింది పరిస్థితి అంటే, ఈ రాష్ట్రంలో ఒక దిక్కు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, ఇంకో దిక్కు చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఇంకో దిక్కు రైతులు. ఇప్పటి వరకు ఈ 420 రోజుల 420 పాలనలో 430 మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న ఒక దుర్మార్గమైన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉన్నది. అది మాత్రమే కాదు, ఇప్పుడు మా సోదరులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు, మన పిల్లలు బాగుండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, విదేశాలకు పోవాలి, ప్రపంచంతో పోటీ పడే బిడ్డలుగా తయారు కావాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారు కొత్తగా తెచ్చుకున్న తెలంగాణలో 1022 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి వాళ్ళను ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు, నీటులు, గత పెద్ద పరీక్షలలో పాస్ అయ్యేటట్టు వాళ్ళ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు పెడితే ఈ సన్నాసికి అవి కూడా నడిపస్తలేదు. ఇప్పటికీ 56 మంది పిల్లలు, 56 మంది బంగారు